కేంద్ర ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు త్వరలో గొప్ప శుభవార్త అందించనుంది. రాబోయే రోజుల్లో వార్షిక ఆదాయం 15 లక్షల వరకు ఉన్న వారికి పన్ను తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. గత కొంతకాలంగా ఆర్థిక వ్యవస్థ కొంత మందగమనంలో ఉన్న నేపథ్యంలో కేంద్రం తీసుకోబోయే నిర్ణయం సామాన్య ప్రజలకు గొప్ప ఊరటనిస్తుందని అంటున్నారు ఆర్థిక నిపుణులు. ముఖ్యంగా పట్టణాలు, నగరాల్లో అధిక జీవన వ్యయాలతో ఇబ్బంది పడుతున్న వారికి ఇది ఎంతో మేలు చేయనుంది. కేంద్రం తీసుకోబోయే నిర్ణయంతో లక్షలాది మంది పన్ను చెల్లింపుదారుల జేబుల్లో కాస్త ఎక్కువ డబ్బు మిగిలినుంది. కాగా వచ్చే ఏడాది ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్లో ఈ ప్రకటన రావచ్చని సమాచారం. కాకపోతే ఎంతవరకు ఇస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. బడ్జెట్ సమయానికి దీనిపై ఒక స్పష్టమైన ప్రకటన రావచ్చు. కేంద్ర ఆర్థిక శాఖ దీనికి సంబంధించిన తుది కసరత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం మన దేశ ఆదాయ పన్ను విధానం ఎలా ఉందనే విషయం గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఒక వ్యక్తి సంవత్సర ఆదాయం 3 లక్షల నుంచి 15 లక్షల మధ్య ఉంటే వారు 5 నుంచి 20% వరకు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. అదే వారి ఆదాయం 15 లక్షలు దాటితే ఏకంగా పన్ను 30% కట్టవలసి ఉంటుంది. అయితే పన్ను చెల్లించేందుకు 2 విధానాలు ఉన్నాయి. మొదటిది పాత పన్ను విధానం. ఇందులో ఇంటి అద్దె, బీమా లాంటి వాటికి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ ఉంటాయి. అంటే ఈ ఖర్చులు చూపిస్తే పన్ను భారం తగ్గుతుంది. ఇక రెండవది కొత్త పన్ను విధానం. ఇది 2020లో అమల్లోకి వచ్చింది. ఇందులో పన్ను రేట్లు కాస్త తక్కువగా ఉంటాయి, కానీ పాత విధానంలో ఉన్నట్లు వెసులుబాట్లు ఉండవు. అంటే ఎలాంటి ఖర్చులు చూపించినా పన్ను మాత్రం కట్టాల్సిందే. ఈ రెండింట్లో మీకు ఏది బెటరో తెలుసుకోవడానికి మీ ఆదాయం, ఖర్చులు బట్టి ఏ విధానం ఎంచుకుంటే ఎక్కువ లాభం ఉంటుందో లెక్కలు వేసుకోవాలి. ఈ పన్ను రాయితీ కోసం సోషల్ మీడియాలో వచ్చిన విజ్ఞప్తికి స్పందిస్తూ ప్రభుత్వం ప్రజల అభిప్రాయానికి విలువ ఇస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు.